వెల్కమ్ టు బేగం ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చేపల ఇగురు వండుకుందామండి. మసాలా ఇగురు. ముందు చేపలు తీసుకొని దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కోసి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి మసాలా ఒక 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, కారం ఒక 2 స్పూన్లు. కారం తినగలిగే వాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చండి. ఉప్పు ఒక 2 స్పూన్లు. ఒక 2 గరిటెల నూనె వేయాలండి. మొత్తం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా ముక్కకి మసాలాలు పట్టేటట్టు, నూనె, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కారం కొంచెం కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి. మాకైతే ఆ కారం సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. ఇట్లా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలిపేసి మొత్తం వేసేసి ఒక ముక్క మసాలా నీళ్లు గిన్నెలో ముక్క మురిగే వరకు నీళ్లు పోయాలండి. మసాలాలు మొత్తం నీళ్ళల్లో కరిగేటట్టు చేసుకొని మొత్తం కలిపి ఇంకొంచెం నీళ్లు వేసి అలా మసాలా మొత్తం నీళ్లు మసాలా మొత్తం కలిసిపోయేటట్టు కలిచి ఇంకొంచెం నీళ్లు పోసి ముందు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీదనే పెట్టండి. మొత్తం అలా కలపకపోతే ఒకే చోట మసాలాలు ఆగిపోతాయండి. మొత్తం నీళ్లు మసాలా మొత్తం కలిసేటట్టు గ్రేవీ లాగా చేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూడండి ఇలా దగ్గరికి అవుతుందండి. హై ఫ్లేమ్ మీద పెట్టి కొంచెంసేపు ఉంచేసి కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు కలుపుకోవాలండి. ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు మీడియం మంట మీద పెట్టేసుకుందాం కొంచెంసేపు. చూడండి బాగా ఉడుకుతుంది. చేప ముక్క ఊరికనే ఉడికిపోతుందండి, ఎక్కువ నీళ్లు పట్టవు. చూడండి దగ్గరికి అయిపోయింది, నూనె బయటపడింది. కొంచెం పలచగా గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు దించేసుకోవచ్చండి. కొంచెం అడుగంటే దాకా ఉండాలి ముక్కకు పట్టేటట్టు అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచి
కట్టేసుకోవాలండి. ఇటు పక్క చేపల పులుసు అండి, అది కూడా మీకు నేను పెడతాను. చూడండి, బాగా దగ్గరికి అయిపోయింది, కట్టేశానండి. ముక్క బాగా పట్టింది మసాలా. చూడండి, చిక్కగా అయిపోయింది, నీళ్ళనే ఉండవు ఇంకా. ఆయిల్, గ్రేవీ. దీంట్లో గోంగూర టమాటాలు వేసి పులుసుగా వండుకుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. గోంగూర కలుపుకొని ఇది వేసుకొని తింటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.